నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజున ఒక వెరైటీ రైస్ చేసుకుందామండి. జనరల్గా మనం సింగిల్ పార్ట్ రెసిపీస్ చేస్తాం, అంటే ఒక్కొక్కరితోటి అయిపోయింది. ఏదో ఒక రైస్, ఒక రకమైన అన్నం, ఏదో ఒక అన్నం, బగారా అన్నాలు చేసాం మొన్న, టమాటా రైస్ చేసుకుంటాము, జీరా రైస్ చేసుకుంటాము, బిర్యానీ లాంటిది ఏదో చేస్తాము. ఈ రకరకాల రైసుల్లో ఇవాళ వెరైటీగా బీట్రూట్ రైస్ చేసుకుందామండి. ఈ బీట్రూట్ రైస్ ఏంటంటే ఎర్రగా ఉంటుంది న్యాచురల్లీ. పిల్లలకి ఒకసారి రుచి చూపించండి, మీకు వాళ్ళ కనుక నచ్చిందో చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో దీన్ని చేసేసి బాక్స్కి పెట్టేసేయచ్చు. చల్లారినా కూడా బాగుంటుందండి. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది. చాలామంది పిల్లలు తీయగా ఉంటుందని పెద్దవాళ్ళు కూడా తినరు. ఎర్రగా ఉందని కొంతమంది మానేస్తారు, తీయగా ఉందని కొంతమంది మానేస్తారు, రుచిగా లేదని ఇంకొంతమంది మానేస్తారు. కానీ మానేసే వాళ్ళందరితోటి తినిపించాల్సిందే ఏదో రకంగా. తినిపించడానికి ఇది ఒక చిన్న వెరైటీ చేద్దాము. మామూలుగా మనం బీట్రూట్ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా, జనరల్ రైస్లో ఏం చేస్తాం, తిరగమాత పెట్టుకుని పులిహారలాగా చేసుకోవచ్చు సింపుల్గా. అలా కాకుండా కొంచెం మసాలాదారులాగా చేద్దాము. ఒక్క ఉల్లిపాయ, ఇప్పుడు చూడండి, ఒక పెద్ద బీట్రూట్, ఈ సైజు బీట్రూట్ కట్ చేసాము, ఒక పెద్ద ఉల్లిపాయ కూడా కట్ చేసాం. దీంట్లో బీట్రూట్ రైస్, బొట్టిగా రైస్ అంటే మరీ కసకసగా ఉంటుందని అనిపించకుండా మనం ఇంట్లో నానబెట్టి పెట్టుకున్నవి పెసలు కానీ శనగలు కానీ స్ప్రౌట్స్ చేస్తాం చూడండి, అవి ఏ ఉన్నా వేసేసుకోవచ్చు. లేకపోతే ఒక గుప్పెడు పెసరపప్పుని నానబెట్టి వేస్తే ఇంకొంచెం ప్రోటీన్ రిచ్ అవుతుంది. కుక్కర్తో డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇంకా ఏవైనా హంగులు రకరకాలు మన మసాలాలు ఇంకా బాగా వేయటం, మన జీడిపప్పులు వేసుకోవటం, అవన్నీ చేసుకోవచ్చు కావాలంటే. లేకపోయినా సింపుల్గా ఒకసారి అన్నీ వేసేసి మూత పెట్టేస్తే అయిపోయేలాగా కూడా చేయొచ్చు. ఒక 2 స్పూన్లు నూనె వేసాను. షాజీరా అయినా వేయచ్చు, లేకపోతే మన మామూలు జీలకర్ర అయినా వేసుకోవచ్చండి. ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి, ఏదైనా పర్వాలేదు. దీంట్లో కొంచెం వెరైటీకి మనం ఏం చేస్తామంటే కసూరి మేథి వేస్తున్నాను. పుదీనా కూడా వేసుకోవచ్చండి. పుదీనా వాసన విత్ బీట్రూట్ బాగుంటుంది. కసూరి మేథి విత్ బీట్రూట్ కూడా బాగుంటుంది. మెంతి వాసన బీట్రూట్కి ఒక కొత్త రుచిని తెస్తుంది. ఈసారి కసూరి మేథి తీసి పెట్టాను, మన దగ్గర ఉంటే సరే. లేకపోతే 2 గుప్పెళ్ళ పుదీనా వేసినా కూడా వాసన బాగుంటుంది. అంటే దీని తాలూకు ఒరిజినల్ ఏదు వాసన ఒకటి ఉంటుంది చూడండి, ఏ వాసన లేని ఒక విచిత్రమైన వాసన, అది లేకుండా ఉంటుంది అనమాట మనం ఏదైనా వేసుకుంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి ఇందులో. ఇవాళ నేను నానబెట్టిన మొలకబెట్టిన పెసలు ఉన్నాయి, ఇవి వేయదలుచుకున్నా. పెసలు పెసరపప్పు వేసేటప్పుడు ఖచ్చితంగా అల్లం వేయటం ప్రాక్టీస్ పెట్టుకోండి. పెసలు ఎందులో వేసినా కొంచెం అందులో అల్లం ఉండాలి, అప్పుడు డైజెషన్ బాగుంటుంది. ఒక చిన్న స్పూను షాజీరా వేస్తున్నాను. వేగాక ఒక 2 ఏలక్కాయలు, ఇది ఎక్కువ రైస్ చేయట్లేదు మనం, ఈ సైజు కప్పు రైస్ అనుకోండి, ఇంతే బియ్యము. ఓ 2-3 ఏలక్కాయలు, 2-3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు కూడా వేస్తే వాసన బాగుంటుంది. కొద్దిగా మసాలాలు వేగనివ్వండి. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం అల్లం, చిన్న ముక్కలు చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ చాయిస్ అయితే వేసుకోండి. అన్నిట్లలో ఎందుకు వేయాలి అనిపిస్తుంది నాకు, అందుకు అవసరమైన వాటికి వేసుకుందాం, లేని వాటికి లేదని. అల్లం ముక్కలు వేగగానే కొంచెం ఉల్లిపాయలు వేసేసేయండి. ఓ 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు మనకి చూడండి బ్రౌన్గా వేగిపోయిన తర్వాత ఇందులో ఏం చేద్దాము, మనం మొలకలు ఉన్నాయి మన దగ్గర, ఒక గుప్పెడు వేసేద్దాం. తర్వాత ఈ బీట్రూట్ ముక్కలు కూడా వేద్దాం. శుభ్రంగా కడిగి చెక్కు తీసి బాగా చిన్న చిన్న ముక్కలు తరుక్కుంటే, చిన్న క్యూబ్సే తరిగాను చూడండి. కలిపేద్దాము. బియ్యం కూడా ఒక 10 నిమిషాల ముందు, మామూలు బియ్యమేనండి ఇవి, సోనా మసూరిని, నేనేమో బిర్యానీ రైస్తో చేయట్లేదు. ఇది నచ్చితే ఎప్పుడైనా ఒకసారి వెరైటీ రైస్ కింద మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. బియ్యం కడిగి నీళ్ళు తీసేసి పెట్టాను. అయితే ఏం చేశానంటే కసూరి మేథిని ఎప్పుడు వాడినా డైరెక్ట్గా కవర్లోంచి ఇట్లా చల్లబోకండి. కసూరి మేథిలో ఇసుక ఉండేందుకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే దీన్ని ఒక్కసారి ఇట్లా నీటిలో వేసి, ఆకుకూర ఎట్లా జాడిస్తాం అట్లా జాడించి తీసి పెట్టుకోవాలి. తడి కసూరి మేథి వాసన రాదేమోనని అనుమానం పడకండి, చక్కగా వస్తుంది, వాసనకి అనుమానం ఏం లేదు. మీనా నిమ్మకాయ కట్ చేసి పెట్టు. ఉప్పు కూడా. మన ఉల్లిపాయల ముక్కలన్నీ కూడా చక్కగా పింకీగా మారిపోయినాయి.
తర్వాత బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేది. దీంట్లో సరిపడా ఉప్పు వేసేద్దాము. ఉప్పు మీ రుచిని అనుసరించి వేసుకోండి. కొంతమంది సాల్ట్ తక్కువ తింటారు కదా. కొద్దిగా బియ్యానికి ఈ మసాలా మొత్తం పట్టేలాగా ఒక 2 minutes వేస్తే చాలు. 1కి 2 నీళ్లు, అంటే పెసలు వేసాం కదా అని అనిపిస్తుంది, కానీ పెసలు మనం పూర్తిగా నానబెట్టాము, బియ్యం కూడా నానింది కాబట్టి 1కి 2 సరిపోతుంది. అప్పుడు కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది. మీకు పెసలు వేసాము, ఏదైనా స్ప్రౌట్స్ వేసాము అలా అనుమానంగా ఉంటే కొన్ని నీళ్ళు ఎక్స్ట్రా పోయండి, ఎక్కువ అవసరం ఉండదు. ఒక అరచెక్క నిమ్మ చెక్క పిండుతాను ఇందులో వేస్తే. 1 స్పూన్ నెయ్యి కానీ కొంచెం బటర్ కానీ కూడా వేసుకోవచ్చు, మన చాయిస్ బట్టి. నేను ఆల్రెడీ నూనె ఎక్కువ వేసానని వేయట్లేదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. కుక్కర్ మూత పెట్టేసేద్దాము. ఇది మనం ఇంత పెద్ద కుక్కర్ కూడా చేసుకోవచ్చు అండి. జస్ట్ ఇంగ్రీడియంట్స్ సైజులు పెంచుకోవాలంతే, చాలా బాగా వస్తుంది. సో మూత పెడతాం. కుక్కర్ స్టీమ్ వచ్చాక విజిల్ పెట్టడం, 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్కర్ వెయిట్ పూర్తిగా చల్లారిపోయి అది అనంతరం అది వచ్చేదాకా మాత్రం తీయకండి, లేకపోతే రైస్ పూర్తిగా అవ్వనట్టుగా అయిపోతుంది. ఎంత బాగుందో, చాలా రెడ్గా ఏం లేదు చూడండి, కొంచెం పింకిష్గా ఉందంతే. కొంచెం కొత్తిమీర వేసి, ఫ్రెష్ కొత్తిమీర ఏంటి అక్కడక్కడ గ్రీన్గా కనపడుతుంది, చూడడానికి ఎంత బాగుందో చూడండి. ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. దీన్ని కొంచెం పెరుగు పచ్చడితోటి, పచ్చి ఉల్లిపాయలు వేయాల్సిన పనే లేదు, ఫ్రెష్ పెరుగుతోటి చాలా రుచిగా ఉంటుంది. బాక్స్లో పెట్టడానికి ఈజీ అండ్ సింపుల్ మెథడ్. మీరు మామూలుగా భయపడ్డట్టు ఎర్రటి అన్నంగా లేదు ఇది. మనం పచ్చి బీట్రూట్ని కనుక కలిపితే ఎక్కువ కలర్ వస్తుంది, దాంట్లో ఎక్కువ రంగు ఉంటుంది కాబట్టి, అంటే కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది రెడ్ కలర్. మనం ఉడికిన తర్వాత ఆ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, అక్కడక్కడ పింక్ ముక్కలు మాత్రం కనిపిస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో చూడడానికి. గుమగుమలాడుతున్న బీట్ రైస్ మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. దీన్ని కొత్తిమీరతోటి చేయొచ్చు, కరివేపాకుతో చేయొచ్చు, పుదీనాతో చేయొచ్చు. పైన ఫ్లేవర్స్ ఏదో ఒకటి వేసి మనకి కావలసినట్టుగా రుచి మార్చుకోవచ్చు. మనం తాలింపులో వేసేటప్పుడే కరివేపాకు కనుక వేస్తే పూర్తి ట్రెడిషనల్ పులిహోర లాంటి వాసన వస్తుంది. ట్రై చేసి చూడండి, ఎలా కుదిరితే అట్లా చేసుకోవచ్చు. 1 part రెసిపీస్లో దీన్ని కూడా భాగంగా చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ టైం 1 part రెసిపీగా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి ఎక్కువ ఆరోగ్యకరం కూడా. అంటే ఏదో సాదాగా చేయలేదు కదా, మనం ఇందులో పెసలు కూడా వేసాం, దానివల్ల ఇంకా కొంచెం ప్రోటీన్ రిచ్గా కూడా అవుతుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.